త్రిముఖ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ, ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురూజీ భవానీ రాజుగారు. సెల్ నెంబర్ 8885647696. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం వచ్చింది. ఆగస్టు 29 మీ జీవితంలో ప్రళయం రాబోతోంది. అయితే మీరు చేస్తున్న తప్పేంటి? ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతుంది? అలాగే ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలి? మీ తప్పును ఎలా సరిదిద్దుకోవాలి? అలాగే ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన పరిహారాలు ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మీ జీవితానికి అలాగే మేము భవిష్యత్తుకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలను కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నాం. అందుకోసం మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీకు తెలిసిన వారిలో కానీ మేషరాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి వారిది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి చుక్కుజుడు అధిపతి. ఈ రాశి వారికి కోపం చాలా అధికంగా ఉంటుంది. అయితే వచ్చిన కోపం ఎక్కువసేపు నిలవకపోయినా కూడా ఈ కోపం వల్ల అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. చిక్కులో పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీరు జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధికంగా శ్రమపడి వీరి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి ఒక మంచి స్థాయికి చేరుకుంటారు. అనేక బాధ్యతలు వీరు నిర్వహించవలసిన పరిస్థితి కూడా ఏర్పడతాయి. అయితే తమ బాధ్యతలు నెరవేర్చి ఒక మంచి స్థితికి చేరుకున్నా సరే మళ్ళీ తిరిగి వీరికి సమస్యలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. ఇలా అనేక రకాల సమస్యలను వీరు ఎదుర్కొంటారు. ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎటువంటి కష్టాలు ఉన్నాయి అని చెప్పనక్కర్లేదు. మానవ జీవితంలో కష్టం వెనుక సుఖం, అలాగే సుఖం వెనుక కష్టం ఉంటుందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అయితే మిగిలిన రాశుల వారందరికంటే కూడా మేషరాశి వారికి కష్టాలు ఎక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి జీవితాల్లో చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన అంశాలలో అనేక సార్లు నిరాశకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు దయాగుణం, దానగుణం అధికంగా కలిగి ఉంటారు. ఈ కారణంగా ఎదుటి వారు కష్టాల్లో ఉంటే చెలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వీరి దగ్గర సహాయం చేసే పరిస్థితి ఉన్నా లేకపోయినా ఎదుటి వారు కష్టాల్లో ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తారు. అది ఆర్థికంగా కానీ, మాట సాయం కానీ ఖచ్చితంగా ఎదుటి వారు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే వీరు ఎదుటి వారికి ఎంత సాయపడినప్పటికీ కూడా వీరికి అవసరమైనప్పుడు మాత్రం ఎదుటివారు సాయపడడానికి అంతగా ముందుకు రారు. ఈ అంశం వీరిని మానసికంగా బాధపడుతుంది. అయినా కూడా వీరు సహాయం చేసే గుణాన్ని వదులుకోరు. ఎదుటి వారి చేతిలో ఎంత మోసపోయినా మళ్ళీ తిరిగి వారిని నమ్ముతూ ఉంటారు. ఒక రకంగా ఈ రాశి వారు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారని చెప్పాలి. ఈ విధంగా మీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే కష్టం వెనకాలే సుఖం వస్తుంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఇక మీ కింద పనిచేసిన వారు అలాగే నీతో పనిచేసిన వారు పదోన్నతులు పొంది మంచి స్థాయికి ఎదిగిన, ఆర్థికంగా పురోగతి సాధించినా కూడా మేము సాధించలేకపోయాము అనే బాధ మీకు కలగకూడదు. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవు. ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, మరొకరికి మానసిక సమస్యలు ఉండొచ్చు, మరొకరికి కుటుంబ సమస్యలు, అలాగే మరికొందరికి వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవచ్చు. ఎవరికి ఏ సమస్య ఉందో మనం చెప్పలేము. కాబట్టి ఎదుటి వారికి సమస్య లేదు అని మీరు ఎప్పుడూ అనుకోవద్దు. అలాగే అన్ని కష్టాలు నాకే వచ్చాయి అని మీరు పొంగిపోవద్దు. మనకు మానసిక స్థైర్యాన్ని అధికంగా కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మీరు గమనించి జీవితంలో ముందుకు సాగాలి. మానవ జీవితంలో కష్టసుఖాలు అనేవి సర్వసాధారణం. అయితే గతంలో మీరు పడిన కష్టాలకి ఇప్పుడు పరిష్కారం అనేది లభించబోతోంది. శివయ్య అనుగ్రహంతో మీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఇక ఈ రాశి వారి జీవితంలో రాబోయే ప్రళయం ఏంటి అంటే, మీరు ఒక సమస్య నుంచి కూడా ఇబ్బంది పడబోతున్నారు. పరమశివుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ ఒక రోజున అయితే మీరు సమస్యను ఎదుర్కోబోతున్నారు. ఆ రోజు ఏంటంటే కనుక ఆగస్టు 31. ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ సందర్భంలో మీరు కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ రోజున మీరు ఎదుర్కోబోయేటటువంటి సమస్య ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తు పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
పొరపాటున మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల మీపైనే నేరారోపణ చేయబడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు బయట వ్యక్తులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ దురుసుగా ప్రవర్తించడం వల్ల, దురుసుగా మాట్లాడడం వల్ల, కేవలం మీ తొందరపాటుతనం వల్ల మీరు అనేక రకాల నిందలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకోసం మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. లేదంటే చిన్న అంశంలో గొడవ కూడా పెద్దగా అవ్వడానికి దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకోసం మీరు ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో మీకు ఇది ముఖ్యంగా గుర్తుండిపోయే అంశంగా మారిపోతుంది. అంతేకాదు, మీరు జీవితంలో మర్చిపోలేని విధంగా ఈ అంశం మీ పైన ప్రభావం చూపిస్తుంది. ఇటువంటి ఒక ముఖ్యమైన సంఘటన మీ జీవితంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. అలాగే దురుసుగా ప్రవర్తించకండి. ఈ రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది. ఇక ఈ కోపం వెంటనే తగ్గిపోయినప్పటికీ కూడా మీరు అధికంగా కోపం ప్రదర్శించిన సమయంలో ఫలితాలు అనేవి మీకు వ్యతిరేకంగా రావచ్చు. అప్పటికే సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టొచ్చు. ఇక ముఖ్యంగా ఇటువంటి యొక్క సమస్యల నుంచి బయటపడడానికి మీరు దురుసుతనం అలాగే కఠినంగా మాట్లాడే స్వభావాన్ని మీరు తగ్గించుకోవాలి. అది మీ కుటుంబంలోనైనా, ఇరుగు పొరుగు వారితో అయినా, సన్నిహితులతోనైనా, పై అధికారులతో అయినా, లేదా మీ ప్రియమైన వారితోనైనా మీరు సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. అయితే ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని కాపాడేది ఆ పరమశివుడే. అందుకోసం మీరు ఆ పరమశివుడి యొక్క ధ్యానం చెయ్యండి. ప్రతిరోజు కూడా మీకు సమయం దొరికినప్పుడల్లా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. అలాగే రోజు మీకు వీలైనన్ని సార్లు మృత్యుంజయ మహామంత్రాన్ని చదువుకోండి. ఇలా చేసినట్లయితే కనుక మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు కూడా ఆ పరమశివుడు వెంటే ఉండి పరిష్కారాన్ని చూపిస్తాడు. అంతేకాదు, పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే మీ జీవితంలో ఎటువంటి సమస్య మీ దరిదాపిలోకి రాకుండా శివయ్య కాపాడుతారు. అంతేకాదు, శివుడికి నీళ్లతో అభిషేకం చేసినా సరే బోలా శంకరుడు చాలా సులువుగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అయితే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్లి శివాలయంలో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఆవు నేతితో కానీ నువ్వుల నేతితో కానీ దీపారాధన చేసి ఒక బిల్వ పత్రాన్ని సమర్పించండి. ఒకవేళ మీకు గుడికి వెళ్లడానికి కుదరకపోతే మీ ఇంట్లో ఉండే శివలింగానికి బిల్వపత్రాన్ని సమర్పించి నీటితో అభిషేకం చెయ్యండి. ఈ విధంగా శివుడిని పూజించినట్లయితే శివయ్య మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తాడు. మీరు రాబోతున్నటువంటి ప్రళయం నుంచి కూడా బయటపడేందుకు మార్గం తెలుస్తుంది. అలాగే మీరు ఉన్నంతలో దాన ధర్మాలు చేయడం మంచిది. దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. అపారమైన దైవ శక్తిని పొందుతారు. ఇక మిగిలిన అంశాలలో మీరు మిశ్రమమైన ఫలితాలు పొందబోతున్నారు. అయితే మీకు ఉండే కోపం, మాట తీరు అలాగే కఠినమైన స్వభావం కారణంగా ఈ యొక్క సమస్య పెద్ద అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త వహించండి. సో చూసారు కదండి, ఆగస్టు 29న మేషరాశి వారి జీవితంలో ఎటువంటి ప్రళయం రాబోతోంది, ఆ ప్రళయం నుంచి మీరు ఎలా బయటపడాలి, ఈ ప్రళయానికి గల కారణం ఎవరు, ఈ సమయంలో ఏ దేవతారాధన చేసుకుంటే మీరు ఈ సమస్య నుంచి బయటపడతారు, మీరు మార్చుకోవాల్సిన ప్రవర్తన ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మేషరాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.